అమెరికాలో ఫెడరల్ వ్యయ బిల్లుకు కాంగ్రెస్ ఆమోదం లభించని వేళ డొనాల్డ్ ట్రంప్ సర్కార్ కార్యకలాపాలు ఈ ఏడాదిలో మూడోసారి స్తంభించాయి. ట్రంప్ ప్రతిపాదిత $500 కోట్ల మెక్సికో గోడ నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలకు అమెరికా కాంగ్రెస్ ఎర్రజెండా ఊపిన వేళ ఫెడరల్ ద్రవ్య వినిమయ బిల్లు శుక్రవారం ఆమోదానికి నోచుకోలేదు. ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి శ్వేత సౌధానికి కాంగ్రెస్ సభ్యులకు చర్చలు జరుగుతుండగానే శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 12 గంటల 1 నిమిషాలకు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. ఫలితంగా 8 లక్షల మంది ఉద్యోగులు ఇళ్లకే పరిమితం కావడం లేదా వేతనం లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక ఏడాది వ్యవధిలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడం ఇది మూడోసారి కాగా 40 ఏళ్లలో ఇలా జరగడం ఇదే ప్రథమం. ఈ పరిస్థితికి ప్రతిపక్ష డెమోక్రాట్ల వైఖరే కారణమని ఆరోపించిన ట్రంప్ దేశ భద్రత కోసమే మెక్సికో గోడ నిర్మాణానికి పూనుకున్నట్లు పునరుద్ఘాటించారు. ఈ పాక్షిక మూసివేత ఎక్కువ కాలం ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేయగా సైన్యం, వైద్య సేవలు, ఇతర మానవ సేవల విభాగాలకు సెప్టెంబర్ 2019 వరకు ఏ విధమైన నిధుల సమస్య లేదు. మరోవైపు పరిస్థితిని చక్కదిద్దేందుకు డెమోక్రాట్, రిపబ్లికన్ కాంగ్రెస్ నేతలు ముమ్మర చర్యలు జరుపుతున్నాయి.